నమస్తే. ప్రజావాణి కార్యక్రమం ప్రతి వారం మంగళ శుక్రవారం కొనసాగుతుంది. కానీ గతంలో కంటే చాలా తక్కువ సంఖ్యలోనే ఇక్కడ జనం వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు దాదాపుగా అధిక సంఖ్య మొత్తం కూడా భూమి కబ్జా అయిపోయిందనో, పెన్షన్ రావడం లేదనో, లేకుంటే ఆరోగ్యశ్రీ సమస్య కోసం మాత్రమే అధిక సంఖ్యలో వస్తున్నారు. మాట్లాడడం ఇక్కడ మనతో పాటుగా ఒక మాజీ సైనికుడు ఆయన సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్నారు భూ కబ్జా ఆరోపణకు సంబంధించి. తెలుసుకుందాం ఒకసారి. ఏంది జగదీష్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్నాం భూ కబ్జా చేసినట్టుగా? ఏం కబ్జా చేసిండు? ఇప్పుడు నేను 2004 రిటైర్మెంట్ అయినా మిలిటరీ నుంచి వెళ్ళి వచ్చిన మిలిటరీ పని వచ్చిన డబ్బులు పెట్టి భూమి కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నాగారం మండలం వర్ధమానకోట గ్రామంలో, సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం. అది రిజిస్టర్ పాస్బుక్ వచ్చినాయి. పాస్బుక్ వచ్చిన తర్వాత నేను భూమి మొత్తం అది అంతా అడవి కంచె అది మొత్తం సాఫ్ చేసుకున్న తర్వాత అందులో 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకే ఉంది ఆ భూమి. అంతే సరించుకున్నాను. నేను ఏమని వాళ్ళు కొట్లాడ పోలేదు. ఎలకనర్సా అని పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. మొత్తం 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు ఉంది. అది అన్యాకృతం అయిపోయింది. అది దున్నుకుంటుర్రు. దున్నప్పుడు మన పంచాయతీ పోవడం బాగుంది, ఊకున్నా. ఆ భూమి కూడా మీ గొల్లోలు అంటూ ఇప్పుడు ఆమెకు వస్తుండ్రు. వాళ్ళే అమ్ముకుంటారు ఆ భూమిని. వాళ్ళకి ఎలాంటి రికార్డు లేకుండా, ఎలాంటి పేపర్ లేకుండా అమ్ముకుంటారు. అయితే నాకు రిజిస్ట్రేషన్ పాస్బుక్ వచ్చిన తర్వాత అలా నాకు 10 ఎకరాలు వచ్చింది. అలా శ్రీరామ్ సార్ కాలువ పోయింది, దాని డబ్బులు వచ్చినాయి. నాకు 3 సార్లు నాకు క్రాప్ లోన్ తీసుకున్నా. క్రాప్ లోన్ మాఫ్ అయ్యింది. తర్వాత కొత్త ధరని పెట్టిండు కేసీఆర్. పెట్టిన తర్వాత పాస్బుక్ రాకుంటే నేను ఎంఆర్ఓ పెట్టినా, ఆర్డీఓకి పెట్టినా, కలెక్టర్కి పెట్టినా, సీసీఎల్ పెట్టినా, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ పెట్టినా, కేసీఆర్కి పెట్టినా, కేటీఆర్కి పెట్టినా, అది ప్రతి ఒక్క చోట అందరికి అప్లికేషన్ పెట్టి అందరి కాపీలు అక్కడ ఉన్నాయి. అన్ని కాపీలు అక్కడ ఉన్నాయి. అయిన తర్వాత కూడా పని కాలే. మినిస్టర్ జగదీష్ చెప్పిన, ఆయన కూడా చెప్పిన, జగదీష్ రెడ్డి చెప్పిన, ఆయన చెప్పిన. మా కొడుకు సన్మానం చేసిండు ఆయన. మా కొడుకు ఆర్మీలో లెఫ్టినెంట్, ఐపీఎస్ క్యాడరు, ఎన్డీఏ రాస్తే ఆల్రెడీ 25 ర్యాంక్ నా కొడుకు. మా కుటుంబం దేశ సేవ చేస్తా అని మా బాబుకు సన్మానం చేసిండు. చేసిన మా బాబు చెప్పిండు మా నాయనకి సర్పంచ్ అని. చెప్తే వాళ్ళ నాయన ఉండి అని చేస్తే బాగుండని చెప్పి మంత్రి వాళ్ళ నాయన గుంటకాల చంద్రారెడ్డి. సంబంధం లేదు కానీ ఆడ మొత్తం వీళ్ళు సెటిల్మెంట్ దందా వీళ్ళది. చంద్రారెడ్డి కొడుకు ఇంకో మహేష్ రెడ్డిది, అంబయ్య, తర్వాత బైరబడి వెంకన్న విఆర్ఓ, హరిచంద్ర ప్రసాద్ డిప్యూటీ ఎంఆర్ఓ, తర్వాత మన బయ్యం వెంకన్న, బయ్యం లింగయ్య, వాళ్ళ కుటుంబస్తులు ఒక 50 మంది ఆ గ్యాంగ్ ఉంది వాళ్ళది. ఈ గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేసుకొని చేస్తుంది పనులు. దర్బార్ చేసుకొని మొత్తం చేసుకొని సెటిల్మెంట్ చేయడం చేస్తారు. అన్ని దుక్కులు తిరిగిన లాస్ట్కు ఆడియో కోర్టులో కేసు అన్నారు. ఆడియో కోర్టులో కేసు వేసిన. ఆడియో కోర్టులో కేసు అంటే పాస్బుక్ ఇష్యూ అని చెప్పిండు. అని దొంగ పేపర్ కొట్టేసిండు. పాస్బుక్ అంటే ఎంఆర్ఓ ధరణి వాళ్ళ పేరు లేదు, ఎవరి పేరు లేదు. ఫారెస్ట్ కాదు, అది బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. పెట్టిన తర్వాత సరే మంచి ఆడియో చెప్పిన తర్వాత ఇవ్వకుంటే మళ్ళీ హైకోర్టులో కేసు వేసిన. హైకోర్టు పాస్బుక్ ఇష్యూ అని చెప్పింది. ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ నువ్వు పెట్టి చెప్పని ఎక్కువ సస్పెండ్ చెప్పింది. పాస్బుక్ అంటే పాస్బుక్ ఇచ్చిండు. పాస్బుక్ మళ్ళీ హైకోర్టు నేను పెట్టినా, నాకు అద్దాలు నిర్ణయించని పెట్టిన. అద్దాలు నిర్ణయించి పెడితే అద్దాలు నిర్ణయిస్తలేడు, నిర్ణయించని చెప్పిండు. పాస్బుక్ వచ్చింది, రైతు బంధు పడుతుంది, అన్నీ వస్తున్నాయి. భూమి చూపిస్తలేరు. సర్వే చెప్పిన, సర్వే కొట్టిన కట్టినా దాదాపు 100 మాట సర్వే చేసిర్రు. నాకు కూడా చూపిస్తలేరు. అయితే వాడు భూమి దొరుకుతుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పైసలు తీసుకొని పాస్బుక్లు ఇష్యూ చేసారు. ఎంఆర్ఓ పైసలు తీసుకొని ఎందుకంటే వేరే వాళ్ళకి చేసారు. అయితే ఏంటంటే అక్కడ ఉన్న విస్తీర్ణం ఉన్నది 38 ఎకరాలు. ఈయన పాస్బుక్ ఇచ్చింది 44 ఎకరాలు. అది 40 ఎకరాలు 44 ఎకరాలు సాగు చేస్తలేరు. కొంతమంది చేసిర్రు, కొంతమంది చేస్తలేరు. వస్తుంది అట్లా చేస్తుర్రు. ఏమని అంటే మాత్రం ఏం చేసుకోపో అంటారు. విస్తీర్ణం కంటే ఎక్కువ పాస్బుక్ ఇష్యూ చేసిండు. అయితే మా 38 ఎకరాలు 44 ఎకరాలకు పాస్బుక్లు వస్తున్నాయి. ఎంఆర్ఓ అట్లా క్రియేట్ చేసారు. ఎంఆర్ఓ పేరు హరిచంద్ర ప్రసాద్. ఆయన హరిచంద్ర ప్రసాద్ కానీ ఆయన చేసే పనులు మొత్తం అంతా దొంగవంతుడు అన్నట్టే. అంత అబద్ధాలు హరిచంద్ర ప్రసాద్ అటువంటి మనిషి. పైసలు లేని ఆయన పని చెయ్యడు. ఎలాంటి పని కానీ ఎంఆర్ఎస్ పోయినా అనుకో, ఈవెన్ డెత్ సర్టిఫికేట్ కావాలని కానీ నాకేమి ఇస్తావు అంటాడు.
డెత్ సర్టిఫికేట్ కావాలి ఏమిచ్చావు అంటాడు. నువ్వు ఇచ్చినావా మరి పాస్ పుస్తకానికి? నన్ను అడిగితే నీ అని చెప్పిన అంతా కోర్టు నుంచి పోయినా కదా నేను అంటే అది అని చెప్పిన. మరి ఇప్పుడు ఎంఆర్ ఏమంటుండు, నువ్వు కోర్టు పోయినావు కదా, నువ్వు కోర్టులో చూసుకో, మా దగ్గర నువ్వు కొత్త చాలా ఎంఆర్ వచ్చినడికి ఆయన అంటున్నాడు, నువ్వు కోర్టుకు పోయినావు కదా, నువ్వు కోర్టులో చూసుకోపో అని చెప్పిండు. కోర్టు వకీల్ని బెదిరించారు. ఆ వకీలు కూడా నా కేసు టెకప్ చేయలే. ఏ వకీలు? మీకు తరఫున వాయించిన వకీల్ని ఎవరు బెదిరించారు? వీళ్ళే హరిచంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ, తర్వాత మహేష్ రెడ్డి అంటే ఆయన మహేష్ రెడ్డి ఎవరు? మహేష్ జగదీష్ రెడ్డి తమ్ముడు, సొంత తమ్ముడు. దందా ఇక ఎంత చేసుకుంటే చేస్తున్నారు వాళ్ళు. ఎకరానికి ఎంత విలువ ఉంటుంది? ఎకరానికి ఒక 20-25 లక్షలు ఉంటుంది ఎకరం. ఎంత తీసుకున్నారు ఒక్కొక్క దగ్గర పాస్ పుస్తకాలు ఇవ్వనీకి? కనీసం ఎంత లేకున్నా లక్షలే తీసుకుంటాడు, తక్కువ తీసుకోడు. నన్ను కూడా డిమాండ్ చేసిన 10 లక్షలు. ఆరోపణ చేయనీకి మరి ఆరోపణ చేయనీక నీ కాడ ఎలాంటి రికార్డు లేనప్పుడు నువ్వు ఎట్లా పాస్బుక్ ఇవ్వగలుగుతావు? నీ అంటే దొంగ అనుకో, నాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, రిజిస్ట్రేషన్ దొంగదైతే నన్ను జైలుకి పంపి, దొంగ సంతకాన్ని జైలు పంపి, అది దొంగ పేపర్ తీసుకొచ్చి చేస్తున్నంటే అది అంత లంచ తీసుకున్నట్లే కదా. అడిగినాం, అడుగుతా అంటే నీకు ఏం సంబంధం, నీకేం అవసరమాయా, నీకేం అవసరం అంటాడు ఎంఆర్ఓ. చూపి అంటే అంటుండు, నాకు అవసరం లేదు, చూసుకోపో, కోర్టు చూసుకోపో, నీ కోర్టుకు పో, నువ్వు రేవంత్ గారికి పో, యాడి పని చేసి చేసుకోపో అంటుండు. కొత్త ఎంఆర్ఓ కూడా అంటుండు రేవంత్ దగ్గరికి పోయినా ఏం కాదట, ఏం కాదట వాళ్ళకు అట్లా అంటాడు ఎంఆర్ఓ. యాడికడికి పోటు, ఎంత దూరం పోయినా వచ్చేది మా దగ్గరగా, నువ్వు చేసేది మేమే కదా. రేవంత్ దగ్గర పోయినా వాళ్ళ దగ్గరికి రావాలని ధీమాతో అంతే అంతే అంటుండ ఆయన. వచ్చినావా రేవంత్ దగ్గర కలిసినావా? రేవంత్ సార్ కలవలే, పేదబాకి ఇది 3వ సారి రావటం, నేను 3వ సారి. ఏం కాలేదు. సూర్యాపేటకి వచ్చినావా? సూర్యాపేటకి నుంచి వచ్చినాను, ఇది 3వ సారి. ఇది 3వ సారి. మరి 2 సార్లు వచ్చినప్పుడు ఏమన్నా అధికారులు ఏమన్నా ఇక్కడ చెప్తామని చెప్పిండ్రు, ఎవరు చెప్తారా? కలెక్టర్కు పంపిస్తా, లెటర్ పంపిస్తాను చెప్పిండ్రు. నాకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ చూపించిన, ఏం స్పందన లేదు అక్కడ. ఎక్కడ పోయినా ఏం లేదు, నువ్వు ఆడిపోయినా అయ్యేది ఏం లేదు నీకు అని మాత్రం చెప్తున్నారు వీళ్ళు. 2 సార్లు వచ్చిన పరిష్కారం అయితే లేదు, ఏం పరిష్కారం లేదు. 3వ సారి మళ్ళీ వచ్చినావు, చెప్పినా మరి 2 సార్లు వచ్చినా ఏం పరిష్కారం కాలేదు లోపల చెప్పినా అంటే ఏమన్నా చెప్పిన తర్వాత నీకేం కావాలి చెప్పన్నారు, నా భూమికి అద్దాలు కావాలని చెప్పిన, ఆ అద్దాలు నిర్ణయించాలని రాశాడు పెట్టిండు, పంపిస్తా సార్ అని చెప్పిండు. మళ్ళా 2 సార్లు ఇదే చెప్పినా మళ్ళీ పంపిస్తాను, ఇప్పుడు పంపిస్తా అంటున్నాను. నమ్మకం అనిపిస్తుంది మరి అవుతుందని. నమ్మకం అంటే మరి ఎటుపోయని చెప్పి పైసలు ఉంటున్నావు, మళ్ళీ కోర్టుకు పోదు, నీకు వేరే 10 ఒకరు పెట్టుకుంటా. నాకు ఉండేది, నాకు వచ్చే పెన్షనే 18,000, నేను బతకాలి, నా పిల్లలు బతకాలి, కాజేసిర్రు. ఇక మీరు ఏం చేస్తే ఎక్కడ పోవాలి చెప్పి, ఇక దాని వచ్చే 18,000ని ఏ కోర్టుకు పోతే నాకు సరిపోతుంది అక్కడ. మీరు ఎక్కడ పోను, ఎవరు చెప్పుకో, మేము మా బాధ ఎట్లున్నాయి. కలవలేదు. రేవంత్ రెడ్డి అనేది చెప్తా, ఈ దొంగతనాలు లంచాలు తీసుకున్న ఆఫీసర్లని సస్పెండ్గా చేసేది, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. అట్లయితేనే మన తెలంగాణ సుధరుతుంది, లేకుంటే లేదు. ఈ హరిచంద్ర ప్రసాద్ అంటే ఆయన ఇంతకుముందుకు భర్తీ కాక ముందుకు ఆయన పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది. నేను రిటైర్ అయినా, నేను దాదాపు 83లో డ్యూటీ ఎక్కినాను మిలిటరీకి. పంజాబ్ బ్లూ స్టార్లో పనిచేసినాం, కార్గిల్లో పనిచేసినాం. నా ఇంటికి వచ్చి చూడు, నా కొడుకు ఐపీఎస్ కేడరు, నా కొడుకు సరిగా వెళ్ళలేదు. అంటే నాకు భూమి ఉండాలని కొనుక్కున్నా, నాకు ప్రేమతోని వ్యవసాయం చేసుకోవాలి, ఒక మంచి 2 రూమ్లు వేసుకోవాలి, అక్కడ మంచిగా ఉండాలి, సాయంత్రం పూట తినాలి, తాగాలి, ఉండాలని చెప్పి ఉద్దేశం ఉంచుకున్నా. ఆ ఉద్దేశం నాకు మొత్తం మట్టే కలిపింది నా కొడుకులు. విన్నారా? అసలు ఇంత పెద్ద హోదా ఉన్న కొడుకు ఇంత ఉంది మీకు, మా సరిగా ఉంటేదిగా మాకు ఇల్లు లేదు, మేమేం చెప్పుకోవాలి. మాకు వచ్చే 18,000 పెన్షన్లో లేదు. 5 ఎకరాల ల్యాండ్ మాకు ఇవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవచ్చు, మాకు ఇవ్వచ్చు, జియో ఉన్నది. కానీ ఆఫీసర్లు మాకు ఇయ్యరు, ఎందుకంటే ఏమి ఇస్తామంటారు. మాకు అక్కడ లేవు, ఏం లేవు ఇస్తేందుకు. ఆ పెన్షన్ రాగానే ఎమ్మటే కొనుక్కొని అయిపోయినాయి పైసలు. ఇప్పుడు పైసలు అక్కడ ఏం లేవు, న్యాయం కావాలి, అయిపోతుంది నాకు.